హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈరోజు ఒక సూపర్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు జగన్నాథుని దర్శనం కూడా చాలా చాలా బాగా జరుగుతుంది. కళ్ళకి ఏంటంటే అసలు రెండు కళ్ళు సరిపోవన్నట్టు జగన్నాథుని దర్శనం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. సో చూసారు కదా, మనకి రీసెంట్గా జగన్నాథ్ రథయాత్ర అయితే జరిగింది. సో ఆ రోజు మేము ఏంటంటే విజయనగరంలో ఏంటంటే జగన్నాథుని ఏంటంటే ఇలాగ రథంలో పెట్టి మొత్తం అందరికీ దర్శనం చేపిస్తారనమాట. మేము ఏంటంటే ఈవినింగ్ ఇలా టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ వెళ్ళగానే అక్కడ ఏంటంటే కొబ్బరికాయలు అవన్నీ సెట్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడికి మేము వచ్చినప్పటికే చూడండి చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. పక్కనే మనకి ఏంటంటే శివయ్య గుడి కూడా ఉంది. ఇది రీసెంట్గా కట్టారనుకుంటాను, చాలా కొత్తగా ఉంది. ఇక్కడ రథయాత్ర ఏంటంటే తీర్థంలా జరుగుతుందన్నమాట. బెలూన్స్ అవన్నీ చూసారు కదా, ఇంకా బొమ్మలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ మనం ఫైనల్గా చాలా పెద్ద లైన్ దాటుకొని ఇలా మనం ఏంటంటే మెయిన్ ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, ఇంకా మనకి కొంచెం ఎర్లీగా మేము వెళ్ళిపోవడం వల్ల జనాలు అనేవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. మేము రిటర్న్ వెళ్ళే టైంకి అయితే ఎంతమంది జనాలు ఉన్నారంటే అక్కడ. అండ్ తీర్థంలా జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఏంటంటే అక్కడ చిన్నపిల్లలు ఈ మధ్య చూడండి, వాళ్ళకి ఏంటంటే ఆడుకోవడానికి కొన్ని జారుడు బల్ల లాంటివి అలాంటివి పెడుతున్నారు తీర్థం. సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట. మనం రథంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే డైరెక్ట్గా రథంలోకి అయితే పంపిస్తారు. సో ఆ రథంలోకి వెళ్ళడానికి మనం అయితే ఇలా టోకెన్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన ముందునే మనకి ఏంటంటే కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడే కొట్టేస్తున్నారనమాట. లోపలికి ఇలాంటివి ఏమీ అలో లేవు. చూసారు కదా అక్కడ పర్సన్స్ ఏంటంటే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కొబ్బరికాయలు తీసుకొని మనకి ఏంటంటే కొబ్బరికాయలు అనేవి అక్కడే కొట్టేస్తున్నారు. మేము కూడా ఏంటంటే అక్కడే కొట్టించేసాము. ఇకపోతే ఫైనల్గా మనం స్టెప్స్కి అయితే రీచ్ అయిపోయామండి. స్టెప్స్ దగ్గర ఏంటంటే మనకు అక్కడ మనుషులు కూడా పెట్టారనమాట. లైక్ సేవ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే జాగ్రత్తగా వెళ్ళే ముసలి వాళ్ళు అలాంటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆ తోపులాట్లో పడిపోకుండా మనుషులు కూడా చాలా మందినే పెట్టారు. ఫైనల్గా మనం అయితే వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. చూసారు కదా, సుభద్రాదేవి, జగన్నాథుడు ఇంకా బలరాముడు ముగ్గురు కూడా మనకి ఎంత బాగా దర్శనమిస్తున్నారో. అండ్ ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ ఈ విగ్రహాలు డైరెక్ట్గా పూరి నుంచి తీసుకొచ్చినవి అనమాట. మొదట్లో పూరిలో ఏంటంటే విగ్రహాన్ని డొనేట్ చేసేవారు. సో చాలా సంవత్సరాల క్రితం, దగ్గర 1000 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాలు ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ జగన్నాథుని టెంపుల్ కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. 1000 సంవత్సరాల నుంచి ఉందంటే ఎంత ఫేమస్తో చూడండి మీరే. చాలా చాలా ఫేమస్ అనమాట. చాలా మంది జనాలు, చుట్టుపక్కల జనాలు అందరూ కూడా ఇక్కడికి ఏంటంటే దర్శించుకోవడానికి అయితే వస్తారు. ఒకవైపు ఎక్కడానికైతే, ఇంకొక వైపు ఏంటంటే దిగిపోవడానికి అనమాట. ఇక్కడ కూడా జనాలు ఏంటంటే ఉన్నారనమాట. సేవ చేసే వాళ్ళు ఇక్కడ కూడా జాగ్రత్తగా దింపుతున్నారు. ఎలాంటి భయం ఏమీ లేకుండా రథంలోకి పంపిస్తున్నారు కాబట్టి సేమ్ దించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా దించుతున్నారు అనమాట. అండ్ చూడండి ఇప్పుడు జనాలు ఎంతమంది ఉన్నారో, అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చేసారు కదా. ఇప్పుడైతే మేము కూడా అదే అనుకున్నాం అనమాట. మేము కొంచెం ఎర్లీగా వచ్చి మంచి పని చేసాము, అసలు ఖాళీ లేదని అయితే అనుకున్నాము. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే ప్రసాదం అది కూడా పంచుతున్నారు అనమాట. చూసారు కదా, పులిహోర అది పంచుతున్నారు. సో ఏంటంటే ఇలాగా పంచేటి వాళ్ళు చాలామంది పంచుతున్నారు. మేమైతే ఒక 2-3 మెంబర్స్ దగ్గర చూసాము. అండ్ ఇక్కడ చూడండి ఈ జగన్నాథుని దర్శనం ఇవేంటంటే చిన్న విగ్రహాలు అనమాట. వీటిని ఏంటంటే అంటే లోపలికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా పూజారులు వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సుభద్రాదేవి, బలరాముడు ఇంకా జగన్నాథుడు కూడా ఇక్కడ కూడా మనకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ ఇది ఇంకొక దగ్గర అనమాట. వీళ్ళు కూడా పులిహోర పంచుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఇంకా మా అమ్మగారు అయితే తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం దాహం వేసిన వాళ్ళకి సరబత్తులు కూడా ఉన్నాయి. చూడండి మా ఆయన ఎలా తింటున్నారో ప్రసాదం అక్కడ. అండ్ చాలామంది సెల్ఫీలు కానీ వీడియోలు కానీ చాలా వరకు తీసుకుంటున్నారు. అండ్ మనకి అవుట్ సైడ్ నుంచి ఇది మనకి ఏంటంటే రథం ఇలా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, పువ్వులతోని వాటితో ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ ఇంకా ఏంటంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా తీర్థంలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. సో చాలా రకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. వెరైటీ బొమ్మలు అవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి కానీ లేకపోతే చూడండి కబోర్డ్స్లో అక్కడ పెట్టుకుంటారు, షోకేస్లో అక్కడ బొమ్మలు పెట్టుకుంటారు అలాంటివి కానీ. ఇంకా ఏంటంటే తినడానికి కూడా లైక్ పానీపూరి కానీ బజ్జీలు కానీ. అంత రష్గా ఉన్న పానీపూరి బండి ఖాళీ లేదండి, నేను అదే అనుకున్నాను. అండ్ ఈ బుట్టలు, ఈ చాట్లు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్. చూడ్డానికి మాత్రం నాకు చాలా బాగా క్యూట్ అనిపించాయి. దట్టు హ్యాండ్మేడ్, రంగురంగులు కలర్స్తో ఉన్నాయి. ప్లెయిన్ కలర్ కూడా ఉన్నాయి అన్నమాట. సో రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇదేంటంటే ఎంతో కాస్ట్ చెప్తున్నారు, మా మామగారు అడుగుతున్నారు అనమాట కొనుక్కోవడానికి అని చెప్పేసి.
చాట్లు ఉన్నాయి కదా అవి కొనడానికి అని చెప్పేసి బుట్టలు. ఇంకా చూసారా మీరు బుట్ట చూడండి ఇక్కడ. అంటే ఇందులో మనం ఎక్కడికైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, లైక్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఇంకా పువ్వులు లాంటివి ఏరుకోవడానికి ఏంటంటే ఇలాంటివి మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. చూడడానికి కూడా క్యూట్గా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఈ చిన్న గిన్నెలు చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇందులో కూడా మనం ఏంటంటే ఎక్కడ దేవుడి మూలలు అవి పెట్టినప్పుడు పువ్వులు అవి మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా అవి ఏంటంటే వంటగదుల్లో అక్కడ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా చూడండి కొంచెం ముందు వరకు ఉందన్నమాట. సో మేము ముందు వరకు వెళ్ళి ఏమున్నాయో చూద్దాము, ముందును కూడా ఒకసారి అలా తిరిగేసి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్న ప్లాన్లో అయితే మేము కొంచెం ముందుకు కూడా వెళ్తున్నాము. ఇది మేము వచ్చిన దారి కాదు, వేరే దారిలోని. ఇటు ఖాళీ లేదు అటు ఖాళీ లేదనమాట. చూసారు కదా ఇక్కడ మంచి మంచి ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు. అండ్ ఈ బొమ్మలు నేను ఫిదా అయిపోయాను అనమాట. ఇవి ఏంటంటే 100కి 3 అంట. మేము 4 అడిగాము, ఫస్ట్ ఎవరన్నా అడుగు తర్వాత ఇచ్చేసాడు. అది చూడండి బార్బీ బొమ్మలు ఏంటంటే మన చిన్నప్పుడు ప్లెయిన్ పింక్ కలర్ చూసేటి వాళ్ళం, కానీ ఇవి చూసారు అసలు ఒక ప్రిన్సెస్ లాగా ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. ఆ బార్బీ తీసుకోలేదు కానీ నాకు ఈ పప్పీస్ అయితే భలే క్యూట్ అనిపించాయి. సో అవి అయితే 100కి 4 ఇచ్చాడు. మేము అవి అయితే తీసుకున్నాం అనమాట. అండ్ తర్వాత డేట్స్ కూడా తీసుకున్నాము, ఖర్జూరము. అండ్ ఇంకా కింద చూడండి ఎన్ని ప్యాంప్లెట్స్ ఉన్నాయో అసలు. మరి దేనికి సంబంధించిన నేను తీసి చూడలేదు, కానీ రోడ్డు మొత్తం అవే ఉన్నాయన్నమాట. ఇవి గేమ్ మీకు గుర్తుందా, చాలా తీర్థాల్లో ఉంటుంది అనమాట, కానీ అంత ఫేక్ ఉంటుంది. అది చిన్నపిల్లలు ఏంటంటే సరదా పడి ఆడుకుంటారు, కానీ వాటిని ఏంటంటే అండ్ ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పెన్స్ కనిపించాయి అనమాట. చాలా రకాల పెన్నులు ఉన్నాయి, లైక్ సుత్తుల్లాగా, ఇంకా ఏంటంటే నైఫ్ టైపు, ఇంకా మంచి మంచి షార్ప్నర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ని మోడల్స్ అసలు నా చిన్నప్పుడు లేనే లేవు. ఇందులో కొన్ని మోడల్సే ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ చూడండి మా ఆయన ఈ సుత్తుని తీసుకున్నాడు. ఇది సుత్తే అనుకుంటాను, కాదు కాదు పొలంలోని దున్నుతారు చూడండి, పొలాలకి భూమితో అంటే ఏదైనా విత్తనాలు వేసే ముందు దున్నుతారు, అది అనమాట. అది అన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఈ చాక్లెట్ది చూడగానే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. సో ఏంటంటే నేను ఇది ఒకటి తీసుకుందామని చెప్పి నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. ఇలా ఒక కేక్ ముక్కకి చిన్న పుల్ల అంటే ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, దాన్ని గుచ్చేసి దాన్ని ఏంటంటే చాక్లెట్ దాంట్లోనే అలా అవుతుంది చూడండి, అందులోని మొత్తం డిప్ చేసేసి ఒక కప్పులో వేసి అయితే ఇస్తున్నారు మనకి. టేస్ట్ బాగుంది. 20 రూపీస్ అనమాట ఇది. ఓకే వర్త్ అనే అనిపించింది. ఆ కేక్ ఒక 5 రూపీస్ ఉంటుంది, చాక్లెట్ సిరప్ ఒక 5 రూపీస్ ఉంటుందేమో నాకు తెలిసి, ఇంకా 20 రూపీస్. కానీ సరే కొత్తగా ట్రై చేద్దామని అయితే నేను తీసుకున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకే టేస్ట్ అయితే అంత వర్స్ట్గా ఏం లేదు, బాగానే ఉందన్నమాట. ఫస్ట్ డేట్స్ అనుకున్నాం కదా, సో అక్కడే మళ్ళీ వచ్చి తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ కొబ్బరి మిఠాయి కూడా ఉందన్నమాట. ఎంత తిక్కుందో చూసారా. మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్లో అది ఉంది, ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే కొబ్బరి మిఠాయి వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే లిటరల్లీ వెళ్ళడానికి కూడా ఖాళీ లేదనమాట. అంతమంది జనాలు ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు జగన్నాథుని దర్శనం చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. ఇంక నేను ఉంటాను, బాయ్ బాయ్.